భరత్. కాళేశ్వరం కమిషన్ విచారణలో ట్విస్ట్. జూన్ 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సిన కేసీఆర్ వాయిదా కోరుతూ లేఖ రాశారు. ఈ నెల 11న విచారణకు వస్తానని కోరగా కమిషన్ అందుకు అంగీకరించింది. ఈ నెల 6న ఈటెల రాజేందర్, 11న హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు. విచారణ తేదీని మార్చుకోవడం వెనుక గులాబీ బాస్ వ్యూహం ఉందా? హరీష్, ఈటెల తర్వాత విచారణకు వెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ వాయిదా కోరారా? ఇదే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే విచారణకు సంబంధించి కేసీఆర్ దాన్ని పోస్ట్ పోన్ చేయడం, దీని వెనక ఏమైనా మాస్టర్ మైండ్ ఉందా, లేదంటే నిజంగానే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా రీజన్ ఉండొచ్చా? ఒకటి 5వ తేదీన ఆయన అటెండ్ అమ్మన్నారు, ఆయన 11వ తేదీన అటెండ్ అవుతా అన్నారు. 6th హరీష్ రావు అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ కేసీఆర్కి ఇచ్చారు, 6th హరీష్ రావు 6th అటెండ్ అయ్యే అవకాశం ఉంది. 9th ఈటెల రాజేందర్. సో 11th కేసీఆర్. అంటే వీళ్ళిద్దరు అటెండ్ అయిన తర్వాత నేను అటెండ్ అవుతాను, ముందు నేను ఎందుకని బహుశా ఆయన అనుకోవచ్చు. ఆయన స్ట్రాటజీ ఏందో. కానీ ఒకటి అటెండ్ అయితే అవుతారు, అటెండ్ కాము అని అయితే చెప్పట్లే, అటెండ్ అవుతామని చెప్తున్నారు. ఇంతకుముందు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఆయన అటెండ్ అవ్వడానికి సుముఖత చూపలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సో ఇదే విషయం మీద మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి విఠల్ గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్యారావు గారు కూడా మనతో పాటు జీ తెలుగు స్టూడియోలో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, సో 11th హాజరవుతారని తెలుస్తోంది ఇప్పుడు లేటెస్ట్ గా. ఎందుకు వారం రోజులు వాయిదా ఎందుకు కోరారు? ఒకటండి, సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి కమిషన్ అడిగింది, హాజరు కావాలని చెప్పారు. వారు 11వ తారీఖు సమయం అడిగారని తెలియవస్తా ఉంది. అది దట్సార్ అంటే మాకున్నటువంటి హక్కు కదా. ఒక కమిషన్ ముందు మీరు హాజరు అవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళకుండే ప్రాసెస్ వాళ్ళ దగ్గర ఉంటే మాకుండే వెసులుబాట్లు మాకుంటాయి కదా ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా చూపించే ప్రయత్నం చేయటం, దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పి లేదా తప్పు జరిగిందని చెప్పి దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఆ తప్పులు జరిగినాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం, ఉద్దేశపూర్వకంగా వారినే బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేయటం, ఈ రకమైనటువంటి వ్యవహారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. 18 నెలల ఇది ప్రభుత్వం వచ్చి ఏదన్నా ఒక పక్కా ప్రాజెక్ట్ చేపట్టడమో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలను అమలుపరచడమో లేకపోతే ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక బృహత్పథకాన్ని చేపట్టే శక్తి లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కానీ, హైదరాబాద్ నగరానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటి విషయంలో కానీ, ఇండస్ట్రియల్ నీడ్స్ కి వాటర్ సప్లై కోసం కానీ కట్టినటువంటి ఒక మల్టీపర్పస్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఒకటి రెండు చిన్న ఇష్యూస్ ఒక దగ్గర వస్తే జరిగినట్టు చిన్న ఇష్యూ మేడిగడ్డ కూలిపోతే ప్రాజెక్ట్ లో పిల్లలు భరత్ గారు, యూ బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, అంటే చిన్న ఇష్యూ ఎట్లా అవుతుంది? కట్టి మూడేళ్లకే కూలితే కనుక అబ్సల్యూట్ అవునండి. ఒకటి నాకు అర్థం కావట్లేదు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ భాష మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ భాష ఏంటండి? చిన్న ఇష్యూ ఎట్లా అవుతుంది? చిన్న ఇష్యూ కాదు అది. ఎవరు కదా నేనేమంటున్నా, అంత పెద్ద 3 సంవత్సరాల కట్టి ప్రాజెక్ట్ లో పిల్లలు అక్కడ కూలిపోతే తప్పు చేశామా? ప్రాజెక్ట్ కట్టి నేను ప్రాజెక్ట్ తప్పు కాదు, దాని నిర్లక్ష్యం, దానికి ఎవరు బాధ్యులో చెప్పండి. ప్రాజెక్ట్ తప్పు కాకపోతే మరి ఎవరిది తప్పు? దాని అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు జ్యుడిషియల్ కమిషన్ వేశారు, కమిషన్ వేయొద్దా? సార్, దేర్ ఆర్ 2 things. నేనేమంటున్నా, గవర్నమెంట్ హ్యాస్ ద ప్రిరగేటివ్ టు ఏమంటారు ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు, మేము కాదనట్లేదు. నేనేమంటే తెలంగాణ మంచి కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ బావు కోసం, వచ్చే 100 ఏళ్ల అవసరాల కోసం నిర్మించిన ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ని రాజకీయ మైలేజీ కోసము, కేసీఆర్ ని బదనాం చేయడం కోసము ప్రయత్నం చేస్తా ఉంటే చెప్పకుండా, వాస్తవ ప్రజలు చెప్పకుండా ఎట్లుంటాం? ఒకటి, మీరే కాదు కూలిపోయింది అని మాట్లాడడానికి నేను సీరియస్ గా ఆక్షేపిస్తున్నాను. ఎందుకంటే మోర్ దాన్ 300 పియర్స్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ లో ఒక జోన్ లో ఉన్నటువంటి 3 పియర్స్ లో ఇబ్బంది వస్తే, కుంగుబాటు వస్తే జనరల్లీ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ టు రీస్టోర్ ఇట్. ఆ ప్రయత్నం చేయకుండా దాన్ని అట్లనే ఉంచి
ప్రజలకు ఇంకోలాగా మభ్యపెట్టే విధంగా సమాచారం ఇచ్చి దాంట్లో జ్యుడిషియల్ కమిషన్ పేరుతోటి విచారణ చేస్తూ దాంట్లో కేసీఆర్ గారిని బదనాం చేసినట్టుగా ప్లానింగ్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే ఇవాళ ప్రజలకు తెలియకుండా ఉంటుందా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది? ఇవాళ దాన్ని రిస్టోర్ చేయొచ్చు, రిపేర్ చేయొచ్చు అనే అంశాన్ని చెప్పింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్లీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. దీన్ని బలంగా తిప్పి కొడతాం. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు ఎంత ఆయకట్టు పెరిగింది, ఎంత స్థిరీకరణ అయింది, ఎట్లా అగ్రికల్చర్ అలైడ్ ఫీల్డ్స్ లో మనకు గ్రోత్ వచ్చింది, ఎంత ధాన్యం వృద్ధి చెందింది. ఇవన్నీ అంశాలు చూసినటువంటి వాళ్ళు ఇంకా కూడా మూర్ఖంగా కేసీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా చేసేటువంటి రేవంత్ రెడ్డి ప్రయత్నాలని ఖచ్చితంగా తిప్పికొడతాం. ఇదేమీ బయట దాచుకునేది కాదు కదండి, ప్రజల ముందుంది. కాళేశ్వరం రాకముందు రాష్ట్ర పరిస్థితి ఏంది, కాళేశ్వరం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది, ఇవాళ గోదావరి బంకచెర్ల లాంటి ప్రాజెక్టు తోటి గోదావరి నీళ్లు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే పెదవులు మూసుకున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క చేదగంతనాన్ని కూడా చూస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయలేనటువంటి ఒక దైన్య స్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. అవసరం లేని చోట 4,000 కోట్లు పెట్టి సొంత నియోజకవర్గానికి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేయటం, కేసీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా మీకు వాళ్ళ స్టాటిస్టిక్ ప్రెషర్ ఉండొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణను తెచ్చిన నాయకుడు, వచ్చిన తెలంగాణని బ్రహ్మాండంగా వృద్ధి చేసినటువంటి నాయకుడిని చూసావా, నేను కమిషన్ ముందు పిలిపించిన అనే ఒక స్టాటిస్టిక్ ప్రెషర్ మీకు వస్తుండొచ్చు. కానీ యావత్ తెలంగాణ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటున్న విషయాన్ని గమనించాలి. సమాచారం తీసుకోవాల్సినప్పుడు ఇప్పటికే ఏఈ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈఎన్సీ వరకు, సలహాదారుల వరకు మీరు అన్ని రకాల సమాచారం తీసుకున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ ఒకటి బయట, శ్రీధర్ రెడ్డి గారు విజిలెన్స్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. 17 మంది మీద చర్యలు తీసుకోమన్నారు ఇరిగేషన్ శాఖలో, ప్లస్ ఎల్ఎన్టీ మీద కూడా చర్యలు తీసుకోమన్నట్టుగా విజిలెన్స్ రిపోర్టు బయటకు వస్తోంది. ఉండొచ్చు. నేనేమంటున్నానంటే లైట్ డౌన్ ప్రాసెసెస్ లో అనుసరించినటువంటి విధానాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే ఆయా అధికారులు లేకపోతే ఆయా ఏ డిపార్ట్మెంట్లు అయితే దాంట్లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఇన్వాల్వ్ అయి ఉన్నారో, వాళ్ళు తప్పు చేసి ఉంటే ఎగ్జిక్యూషన్ లో ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, ఇంకోళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కానీ విజిలెన్స్ ఇస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. నాట్ ఓన్లీ కాళేశ్వరం అండి, పొలిటికల్ లీడర్షిప్ దేని తప్పు ఉండదా అంటే దీనిలో? ఇప్పుడు సరే మిగతాది ఓకే, రీడిజైనింగ్ మొత్తం నాదే బాధ్యత అని కేసీఆర్ అన్నారు కదా. రీడిజైనింగ్ ఇప్పుడు నార్మల్ వేరే సర్కమ్స్టాన్సెస్ లో ప్రాజెక్ట్ అయితే ఇంజనీర్ల వరకే రెస్పాన్సిబుల్, కానీ దీని కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేసీఆర్. తుమ్మిడిహెట్టి దగ్గర కాదు, కాళేశ్వరం దగ్గర కడతా అని చెప్పి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చారు. కాబట్టి దీనిలో రెస్పాన్సిబిలిటీ ఆయన బాధ్యత అంటారు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు, లేకపోతే ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ అనేవాళ్ళు. క్రెడిట్ తీసుకున్నప్పుడు తప్పు జరిగినప్పుడు కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది కదా ఇక్కడ. భరత్ గారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, తమ్మిడిహేట దగ్గర నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఎట్లొచ్చినాయి, ఈ టోటల్ ప్రాజెక్ట్ ని లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆలోచన ఉందనే విషయాన్ని ఎవరు కాదనలేదు. బట్ ముఖ్యమంత్రిగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, గోదావరి పైన ఉన్నటువంటి యొక్క నీళ్లను దగ్గర మనం 140 టీఎంసీ వాటర్ ని స్టోర్ చేసుకోవాలి, 240 టీఎంసీల వాటర్ ని మనం వినియోగించుకోగలగాలి, 18 లక్షల కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగాలి, దాని కింద ఉన్నటువంటి వేలాది చెరువులను నింపాలి, చెక్ డ్యాంలను నింపాలి, తెలంగాణ సస్యశాలం కావాలని కోరుకోవడం అనేది కేసీఆర్ యొక్క నిర్ణయం. కాబట్టి ఆ కట్టడం ఎట్లా కట్టాలి, ఆ డిజైన్స్ ఎట్లా చేయాలి, ఆ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలనేది అధికారుల యొక్క పాత్ర. ఇక్కడ నేను అధికారులు తప్పనే ఇట్లా కాదు నేను చెప్పేది, మీరు పొలిటికల్ డెసిషన్, లీడర్షిప్ డెసిషన్ అనేది కేసీఆర్ గారు తీసుకుంటారు. డజంట్ మీన్ దట్ ఇప్పుడు తమ్మిడిహేట దగ్గర నుంచి ఈ కొత్త ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నామనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాం. ఆ రోజు వేసినటువంటి ఒక సబ్ కమిటీలో ఇదే ఈటల రాజేందర్ గారు ఉన్నారు, లేరని కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీడ్ టు అండర్స్టాండ్, ఆ నిర్ణయం వెనుక ఏంటంటే నీటి లభ్యత యూనిట్ అండర్స్టాండ్ దిస్. నీటి లభ్యత, వాయిస్ పిక్సెల్ అవుతుంది, మళ్ళీ వస్తాను. ఈటల రాజేందర్ గారి గురించి టాపిక్ మాట్లాడారు కాబట్టి మనతో పాటు విఠల్ గారు ఉన్నారు. విఠల్ గారు, ఏంది బీజేపీ స్టాండ్ ఏంటి దీనిలో? గుడ్ ఈవినింగ్ అన్న.
తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ అందరికి. ఇప్పుడు 2 రకాలుగా దీన్ని చూడాలన్నా, ఒకటేమో 2023 వరకు కాళేశ్వరం కంప్లీట్ అయింది, ఎలక్షన్ కన్నా ముందే అది ఎక్కడో డ్యామేజ్ అయింది, దాన్ని నీట్ పంపింగ్ చేయలేని వాతావరణం ఉందనేది అదొక అంశం. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసుకొనివ్వండి, అది విజిలెన్స్ ఎంక్వైరీనా కమిషన్ ఎంక్వైరీనా వాట్ ఎవర్ ఇట్ బి చేసే క్రమంలోనే దాదాపు సంవత్సరం కాలం నుంచి ఇవాళ 2వ దఫా వర్షాకాలం వస్తుంది, ఎందుకు నీళ్లు పంపింగ్ చేయట్లేదు, ఎందుకు ఆపిరు అర్ధాంతరంగా ప్రాజెక్ట్? ఇప్పుడు ప్రాజెక్ట్ లక్ష్యమే నెరవేరలేదు. అది ఇక మనం డీటెయిల్ చాలా సందర్భంలో మాట్లాడుకున్న కాళేశ్వరం అనేది 18 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలన్నటువంటి ఒక ప్రాజెక్ట్, 140 టీఎంసీలకు లక్ష్యంగా ప్రాజెక్ట్. అది దాదాపు 1,40,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ప్రాజెక్ట్, 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాతావరణం చూసినాం. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు సరే 18 లక్షలకు ఇవ్వట్లేదు కానీ కాగా చెప్పిన దాన్ని బట్టి 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 50,000 ఎకరాలను నీళ్లు ఆపడం అనేది ఈ రైతులు మొత్తం తెలంగాణకు చాలా నష్టం చేసేది. అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రైతులకు కావచ్చు. నేనేమంటున్నంటే ఎంక్వైరీ చేసుకుని దోషులు ఎవరా, అధికారుల, అప్పుడు ప్రభుత్వమా, ఎవరది దోషులు తేల్చే కార్యక్రమం చేయండి. కానీ అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్ ని చిన్న రిపోర్ట్ కొన్ని దాదాపు ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు, ఎస్టిమేషన్ మేబీ 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఆ ఎస్టిమేషన్ చేసి దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కదా. ఇప్పుడు అది రిపేర్ చేయకపోవడం కారణంగా ఏం జరుగుతా ఉంది, మేడిగడ్డలో నీళ్లు నింపడం లేదు. మేడిగడ్డలో పంపింగ్ చేయకపోతే సుందిలకు రావు నీళ్లు, అన్నారంకు రావు, ఎల్లంపల్లికి రావు. ఎల్లంపల్లికి రాకపోతే సబ్సిక్వెంట్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్లు రావు. ఇది మొత్తము తెలంగాణకు నష్టం చేసే కార్యక్రమం కదా. ఒకవైపు ఎంక్వైరీలు, జోషులు ఎవరు, అంత అవసరమా లేదా, ఇంత ఎందుకు పెట్టారు, చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రాసెస్ ఒకటైతే, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ను అర్ధాంతరంగా ఈ ఎంక్వైరీ పేరు మీద దాన్ని ఎందుకు రిపేర్ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధానమైన ప్రశ్న. సరే ఇప్పుడు ఇవాళ సరే ఈటల రాజేందర్ గారిని అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి అధికారికంగా ఈటల రాజేందర్ గారికి కూడా నోటీస్ ఇచ్చిండొచ్చు. వాళ్ళు చట్టపరంగా వారి సమాధానం, వారి రోల్ ఏంటి, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ గా అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన తనకు రోల్ ఏముంటది, తను తప్పకుండా తను సమాధానం చెప్తాడు. ఇది బీజేపీకి పెద్ద మాకు సంబంధించిన అంశమే కాదు, ఎందుకంటే మేము అధికారంలో లేదు, మా పాత్ర కూడా లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కూడా కాదు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయింటే అది వేరే ఉండే. సో ఇది వల్ల 2 అంశాలు, టీఆర్ఎస్ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, ఆ ప్రాజెక్ట్ ని ఆపడం అనేది సమంజసం కాదు. వెంటనే రిపేర్ చేసి దాన్ని నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన. దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ. దయాకర్ గారు లేరా ఫోన్లో? శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు దీనిలో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు, కానీ సడన్ గా ఆయన ఇవాళ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇంకో డెవలప్మెంట్ ఏమొచ్చిందంటే June 5th బదులు 11th అటెండ్ అవుతారని చెప్పి. ఏం జరిగింది లాస్ట్ మినిట్ లో? మొన్నటి వరకు 5th అటెండ్ అవుతారు అని చెప్పారు, బట్ మళ్ళీ వారం రోజులు పోస్ట్ పోన్. అంటే ముందు హరీష్ రావు అటెండ్ అయిన తర్వాత తాను అటెండ్ అవుతానని చెప్పడం వెనక ఏంది కారణం? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీగా ఒక అంశం కాకుండా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారికి వ్యక్తిగా ఇప్పుడు కేసీఆర్ గారు వ్యక్తిగా ఎందుకు 11వ తారీఖు వారు అంటే సమయం కోరారో నేనైతే అడగలేను కదా. వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, సమయం వేరే సమయం అడిగారు. ఒకసారి అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు, ఆయన రియాక్షన్ తీసుకుందాం. దయాకర్ గారు, కేసీఆర్ నమస్తే. నమస్తే. మనతో పాటు ప్యానెల్లో శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, విఠల్ గారు ఉన్నారు బీజేపీ నుంచి. సో ఒకటి శ్రీధర్ రెడ్డి గారు అడిగేది ఏంటంటే, అది ఇంజనీర్లదో లేకపోతే వాళ్ళదో యాక్షన్ తీసుకోండి. చీఫ్ మినిస్టర్ని ఇట్లా 1.5 year పాటు మీకు మీ కార్యక్రమాలు అమలు చేయకుండా ఇంకెంతకాలం బ్లేమ్ చేస్తారు మాజీ చీఫ్ మినిస్టర్ని కాళేశ్వరం విషయంలో అని ఆయన అంటారు. విఠల్ గారు ఏంటంటే, సరే అది యాక్షన్ తీసుకోండి, కానీ ముందుగా తొందరగా రిపేర్స్ అయితే చేయించండి, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, వీటన్నిటి కూడా రిపేర్ చేసి నీళ్లు నింపండి, రైతులు నష్టపోకుండా చూడాలి కదా అని ఆయన అంటున్నారు. అదే అయితే ఒకటి అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కానీ ఇప్పుడు అది మీరో నేనో డిసైడ్ చేసేదైతే మంచిగానే ఉండు.
అది టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఎన్డీఎస్ఏ నుంచి మొదలు టెక్నోక్రాట్స్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇవాళ కాళేశ్వరం సంబంధించిన అంశంలో హర్రీ బీఆర్ఎస్ కిందకు వస్తుంది అనే అంశంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని నాంచితే మాకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచన వాళ్ళకున్న నాంచేది మనం కాదు కదా. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని వాళ్ళు కొంత ఇబ్బందికరంగానే ఫీల్ కావచ్చు కాక ఇప్పుడు ఉత్తగా చేస్తేనే చూసిన పొలిటికల్ కక్షతోని ఇలా ఏమంటే మా సార్ మీద కక్ష తీసుకుంటూనే అంటాడు మా శ్రీధరే. మరి తప్పు ఎస్టాబ్లిష్ కాకుండా చర్యలు తీసుకునే హక్కు మనకెక్కడ? కాబట్టి ఆ రోజు ఆరోపణ చేసినాం, ఆ ఆరోపణ వాస్తవం కాదా అనేది ఇలా నిష్ణాతులైన నిపుణులు తేలుస్తారు. దానికి ఒక కమిటీ వేసినాం, ఆ కమిటీ రికమెండేషన్స్ బట్టి నిర్ణయాలు ఉంటాయి తప్పితే అది కేసీఆర్ అవుతాడా లేకపోతే ఇంకెవరైతారు ఏంటి అనే దాని విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది మేం కాదు తేల్చేది, దానికి కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దానికి ఒక లీగాలిటీ ఉంది. అది ఇచ్చేదానికి కొన్ని టెక్నికల్ కమిటీస్ కూడా వాళ్ళు ఫామ్ చేసుకుంటారు. దాన్ని బట్టి మనం తీసుకుంటాం తప్పితే ఇష్టానుసారంగా చేసేది కాదు అనేది ఒక సమస్య. అయితే కాళేశ్వరమే ఎందుకు ఇంత పెద్ద సమస్య అయింది వాళ్ళకు అంటే అది ప్రెస్టీజియస్ ఒక ప్రాజెక్ట్ గా వాళ్ళు వరల్డ్ వైడ్ గా గ్లోబల్ ఎక్స్పోజర్ ఇచ్చుకున్నారు. బీబీసీ నుంచి మొదలు పెట్టి ఇంకా కొన్ని నేషనల్ జాగ్రఫీ ఛానల్ ఇట్లాంటి వాటిల్లో లిఫ్టింగ్ ద రివర్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అది కాస్త ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు ఈ రెండు సుందిల్లా అన్నారం మేడిగడ్డ సుందిల్లకు సంబంధించి బ్యారేజీల్లో అవకతవకలు పెద్ద సమస్య తెచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆ లిస్టులకి వెళ్ళి కూడా తీసేసిండ్రు, ఇంతకు ముందు ఉన్న దాన్ని కూడా తీసేసింది ఇప్పుడు. సో దాదాపు పెట్టుబడి బడ్జెట్ నుంచే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టినాం మనం. దానికి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి బయట నుంచి కూడా అప్పులు తెచ్చినాం. దానికి సంబంధించి ఒక సంవత్సరానికే 12,000 కోట్లు 11,000 కోట్లు అవుతున్న పరిస్థితుల్లో అలాంటి వాటి విషయంలో ఎట్లా ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటప్పుడు గాలికి వదిలేస్తారా? పిట్టకూడదు అన్నారు వాళ్ళు, అదేంటి కాదు చిన్న పగుళ్ళు అన్నారు. ఆ పగుళ్ళకు సంబంధించిన అంశం వస్తే ఇప్పుడు 7 పిల్లలకు సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళదేం పోయేది ఉంది, మళ్ళీ మీరు అటు ఇటు కట్టారంటే మళ్ళీ కూలిపోతే కాంగ్రెస్ వాళ్ళు కట్టినా కూలిపోయింది అంటారు. కాబట్టి అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా దాన్ని కమిషన్ ఎట్లా సూచిస్తే అట్లా దాంట్లో ఎవరు అవినీతి చేస్తే వాళ్ళ మీద దానికి ఏమంటారు మన ఐపీసీకి సంబంధించిన శిక్షలో లేకపోతే ఎట్లాంటివి వాటిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం తప్పితే ఇష్టానుసారంగా తీసుకోవడానికి లేదు. అన్నిటికంటే రెండో సీజన్ కానీ ఇప్పుడు మనము నీటి నిల్వ చేస్తే మొత్తం డ్యామ్ అయిపోతే ఒకవేళ రిపేర్ చేయడానికి నువ్వు ఎక్కడ రిపేర్ చేయాలనేది మనం ఇప్పుడు పొలిటికల్ లీడర్ కాదు కదా డిసైడ్ చేసేది. దానికి సంబంధించిన ఎవరైతే నిపుణులు ఉంటారో ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే ఓకే అంటే ఇప్పుడు మీకు అంటే నేను ఎగ్జాగరేషన్ కాదు కానీ పెద్దపల్లిలో ఇప్పుడు మీ ఏరియాని అది 4.5 రిక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది. ఆసిఫాబాద్ లో మొన్న మీకు గతంలో ఒక ఆయన ఇది చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. అంటే మీరు ఇంత నిల్వ చేస్తున్నారు, ఒక్కొక్క దగ్గర 20 టీఎంసీ నుంచి 25 టీఎంసీ ఆగుతాయి. అది బొగ్గు గనుల ఏరియా, అంటే పొరలుగా ఎప్పుడు కూడా కింద ఓపెన్ కాస్ట్లతో పాటు బొగ్గు బావిలు కూడా వెనకటికి ఉండే ఒక ట్రెడిషనల్ ఏరియా అది. అక్కడ గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఖనిజ వనరులతో ఉంటది. బొగ్గు ఒక్కటే కాదు, ఇతర ఇప్పుడు ఎన్ఎఫ్సి లాంటివి అక్కడ మనకు ఉన్నాయి కొన్ని. వాటి నిల్వలకు సంబంధించి ఉంటే అట్లా స్టోరేజ్ మిడ్ లో చేయొద్దని కూడా చెప్పిండ్రు. తెలంగాణలో వచ్చిన భూకంపం ఏడొచ్చింది ఒకసారి మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా అన్ని రకాల సమస్యలు తెచ్చింది. అది మీకు ఒకసారి ఏటూరు నాగారం పోండి, ములుగు ప్రాంతంలో ఎప్పుడు లేని కోత. మనకు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో నీటి కోతలు ఉంటుంది, నీటి వల్ల మా గ్రామాలు ములిగే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం కట్టిన తర్వాత మనకు ఆ ముంపు వచ్చింది. అంటే వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ ను కూడా సరిగా తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళు ఎన్జిటి నుంచి తీసుకున్నారు. ఎన్జిటి ఉన్న పొలంగా పర్మిషన్స్ మొత్తం ఇచ్చింది. ఆ పర్మిషన్స్ ఎంత అటవీని నష్టం చేసిందో అదొక లెక్క ఉన్నది. కాబట్టి వీళ్ళకి తొందరగా అయిపోయి 2 చిన్న పిల్లర్లు కూలిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు మా పొంగులేటి గారు అంటారు దాన్ని మొన్న దాని పూర్తి వివరాలు టెక్నికల్ గా వచ్చిపోయి ఆ వచ్చినాకనే ఉంటది. శ్రీధర్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు, ఏదో ఇంటరప్ట్ కావాలనుకుంటారు, చెప్పండి. టెక్నికల్ అంశాలన్నీ అధికారులు చెప్పాలంటూనే అద్దెకి దగ్గర కానీ వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టు మొత్తం తప్పు అన్నట్టుగా మాడుతా ఉంది.
ఇప్పుడు మొన్న భూకంపం గురించి మాట్లాడుతా ఉన్నాం. అది ఎక్కడొచ్చింది, దాని ఎపిసెంటర్ ఏంది, రిజర్ స్కేల్ మీద దాని యొక్క స్ట్రెంగ్త్ ఏంది, ఇప్పుడు ఇట్ ఈవెన్ డిస్టర్బ్ ఎ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్, అవన్నీ తెలియకుండా ప్రతిదాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ పెట్టి మాట్లాడి ఏదో ఒక రకంగా ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అనే మాట చెప్పే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే దగ్గర ఇప్పటికి 90,000 కోట్లు ఆడ ఎక్స్పెండిచర్ పెట్టినాం. మేము 10 సార్లు చెప్పినాం, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదు. వీ హ్యావ్ 3 బ్యారేజెస్, 19 రిజర్వాయర్స్, 15 రిజర్వాయర్స్, 19 పంపింగ్ స్టేషన్స్. ఈ రకంగా వీ హ్యావ్ సెట్ ఎంటైర్ ఒక పెద్ద మిషనరీ. 15-31 కిలోమీటర్స్ యొక్క కెనాల్స్ ఉన్నాయి, మోర్ దాన్ దాట్. టనెల్స్ ఉన్నాయి 208 కిలోమీటర్స్, పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, సర్చ్ పూల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ అ హ్యూజ్ సిస్టమ్ అరౌండ్ ఇట్. వాటి గురించి మాట్లాడకుండా ఒక్క ప్రాజెక్టు మళ్ళీ 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 చెప్పినా కానీ మళ్ళీ అదే అంశం చెప్పి అంటే ఇప్పుడు మీరు ఒకటి మేడిగడ్డని ఇమ్మీడియట్ గా రిపేర్ చేస్తే కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది అని అంటారు. ప్లస్ సుందిల్లో కూడా అది ఎన్డీఎస్సీ డిసైడ్ చేయాలి. ఒకటి భరత్ భాయ్, ఇప్పుడు భరత్ భాయ్ the recent NDSA report suggests that it should be repaired. It can be repaired. మనము నాకు అర్థం కాలే, ఒక 3 పియర్స్ కి సంబంధించినటువంటి జోన్ ని మీరు రిపేర్ చేయలేరు మాట్లాడటం అనేది ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క నెగ్లిజెన్స్ తప్పితే మరొకటి కాదు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ ని పడవబెట్టే ప్రయత్నం. కొన్ని లక్షల క్యూసెక్ల యొక్క డిశ్చార్జ్ మొన్నటి రెయినీ సీజన్ లో కూడా పోయింది. మీరు వాడుకోలేకపోయినారు. ఒకవైపు మళ్ళీ దయాకర్ గారు ఉన్నారు, ఇంతకుముందు లేరు. గోదావరి బనకచెర్ల రూపంలో గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించకపోవడానికి వాళ్ళ తెలంగాణ ఎడారి చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు, చాదగాని వాళ్ళు, పరిపాలించుకోలేని వాళ్ళు, ప్రాజెక్టులు కట్టుకోలేని వాళ్ళు, కరెంటు తెచ్చుకోలేని వాళ్ళు చెప్తే శ్రీధర్ గారు ఒక నిమిషం దయాకర్ గారు కంప్లీట్ అయిన తర్వాత చెప్పండి. నేను ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు గోదావరి తీర ప్రాంత వాసులే, మీరు మీ జీవితంలో మీకు ఇన్నేళ్ళు వచ్చినాయి, ఎప్పుడైనా గోదావరి తీర ప్రాంతంలో భూకంపం వచ్చిన చరిత్ర ఉందా? నాకు చెప్పండి భరత్ గారు, మిమ్మల్ని. అంటే మొన్న వచ్చింది ఆసిఫాబాద్ లో, మొన్న వచ్చింది వదిలేయండి. అవును, అంతకు ముందు మీ ఎరకలో? అంతకుముందు లేదండి. ఇది నేను కాళేశ్వరం డిజైన్ అయ్యే టైంలో ఒక పెద్ద ఆయన చెప్తే దాన్ని ఇప్పుడు తెర మీదకి అది పెట్టకు, ఇదంతా మళ్ళీ ఏదో వీళ్ళు భూకంపాలంటారు అది ఇది అంటారు. తీరా సీన్ కట్ చేస్తే మొన్న ఒక ఆయననే నేను చెప్పిన కదా, ఇది ఎక్కడ రాంది, తెలంగాణలో ఇక్కడే ఎందుకు వచ్చింది, సిస్మోగ్రఫీలో ఎందుకు ఈ తేడా వచ్చిందో అనేది ఒకటి. సరే, అది ఆరోపణ అనుకోండి, రేపు ఏం తెలుసు అది పక్కన పెట్టండి. నేను ఒక మాట అంటున్నా, కాళేశ్వరం కు సంబంధించిన అంశంలో వేరే కొత్త ప్రాజెక్ట్ అది, వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్ ను డిజైన్ మార్చిండ్రు. మనం పైనుంచి అంటే కింది నుంచి వచ్చింది. ఎల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏంటి? దాంట్లో మీరంతా మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఇవన్నీ కట్టారు కదా, బాహుబలి పంపులు. మల్లన్న సాగర్ కంప్లీట్ కాలేదు భరత్ భాయ్. ఎందుకు? మల్లన్న సాగర్ ఇప్పుడు పోయి మన కెమెరాలు పంపించేసి తెలుస్తుంది నీకు. ఇలా కొండపోచమ్మ 15 టీఎంసీలు అయితే 4 టీఎంసీలు నింపితే భూమి కుంగిపోతున్నది. మీరు వాటి మీద ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. రంగనాయకం అంటే అది తక్కువ టీఎంసీలతో ఉన్నది, ఆయన మంచిగా కట్టుకున్నాడు మనోడు, ఏం పేరు, హరీష్ రావు. నీకు మల్లంపేట గాని ఇప్పుడు ఆ రెండింటి మధ్యన వేములాడ తర్వాత ఆ మధ్యన ఉన్నది కంప్లీటే కాలే. మొన్న నేను ఆ ఊరికి పోయినప్పుడు చూసుకుంటూ వచ్చిన ఊరికే అట్లా పెట్టి ఉంచింది దాన్ని. ఎన్ని ప్యాకేజీలు కంప్లీట్ అయినాయి, ఎన్ని ప్యాకేజీల నుంచి ఎంత ఎత్తిపోస్తుంది అనేది ఒక డీటెయిల్స్ తీరాది. అదేదో ఇప్పుడు ఎత్తిపోస్తే అదేదో ప్రాజెక్టు రికవర్ అవుతున్నట్టు, అసలు ఎత్తిపోయడానికి వీలే లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్తున్న తీరు చూస్తే అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి అది వచ్చేదానికి ఆగండి, ఏమున్నది, ఇంకా మహా అయితే 1-2 నెలల్లో రిపోర్ట్ వస్తుంది. దానికి సంబంధించిన అంశంలో ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి కాళేశ్వరం ఇంకా బాగుంది, దాన్ని వీళ్ళు నింపకుండా తప్పు చేస్తుందని చెప్పితే
నింపిన తర్వాత వచ్చే నష్టానికి మళ్ళీ మీరు బాధ్యత వహిస్తా అంటే నింపుతాం. లేకపోతే రిపేర్ కు మరి కేసీఆర్ గారా మరి ఎవరు పెట్టింది ఎవరు, ఆ డిజైనర్ ఎవరు ఆయన చెప్తే మరి ఆయన చెప్పినట్టుగా చేద్దాం. ఇష్టం వచ్చినట్టయితే మేము మా ఊళ్ళో అయితే ఇంజనీర్లు గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ రెడ్డి గారు వాళ్ళైతే ఇంజనీర్లు గారు, మా మెదడు రక్తం అయితే పెట్టలే. మరి ఏమైనా ఇంజనీర్ల మీద ఆధారపడి టెక్నికల్ ఇష్యూస్ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్ర చెప్తున్నది. ఇంత తొందరగా కట్టినాం మేము, ఇంత తొందరగా కట్టడం వల్ల ఎవరికి సాధ్యం కాలేదు అంత ప్రచారం చేసిండు. మమ్మల్ని అక్కడ ఓటు కూడా అరెస్ట్ చేస్తారని పోనీయలే మమ్మల్ని అక్కడికి. ఇలా మీరు పోయింది ఎక్కడో మీరు వెరిఫై చేసుకుంటే మిమ్మల్ని కూడా పంపించేస్తున్నాం అక్కడికి పోయి కార్యక్రమం ఇంత మంచిగా ఉందని చెప్పి ప్రచారం చేసుకుంటారు ఇంకా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా, కాళేశ్వరం కథ ఎక్కడికి పోతుంది అనేది మన చేతిలో లేదు. సో మీరు ఇప్పుడు చెప్తున్న ప్రకారం ఇంకో 1-2 months లో నిర్ణయం తీసుకోవచ్చు మేడిగడ్డ రిపేర్ విషయంలో గానీ లేకపోతే మిగతా విషయాల్లో గానీ మాక్సిమం. డెఫినెట్లీ అది ఇప్పుడు కమిటీని నేను ప్రొవోక్ చేయలేను, వాటిని ఇనిషియేట్ చేయలేను. కమిటీకి సంబంధించి ఆ కాన్స్టిట్యూట్ అయిన కమిటీ రికమెండేషన్స్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుని అప్పుడేమైనా మేము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించండి. వాళ్ళని కాదని మేము నిర్ణయాలు ఏమైనా తీసుకొని ఇష్టానుసారంగా వివరించే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వం కూడా అట్లా చేయదనేది నాకైతే నమ్మకం ఉంది. కాబట్టి చూద్దాం రేపు ఇవాళ ఏందో డిసైడ్ ఏమంటారు మన June 2వ తారీఖు నాడు మరి ఈ చర్చ పెట్టి ఎందుకు వచ్చిందో గానీ మొత్తానికైతే కాళేశ్వరం మాత్రం కాళేశ్వరరావు అని పేరు పెట్టించుకున్నాడు నరసింహన్ గారితో ఆయన మన కేసీఆర్ గారు. అందరిని తీసుకుపోయి అక్కడనే చూపించింది ఇంత మంచి ఇక్కడ లేదని చెప్పి చేసింది. ఇప్పుడు ఇట్లా అయ్యేసరికి ఒకటేసారి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఏదేమైనా దాంట్లో మంచి జరిగితే వాళ్ళకి పూలదండలు వేద్దామని చెప్పండి. మంచి జరిగితే పూలదండ అంటే మంచి జరుగుతాయి అంటే ఆయన ఎవరేం తప్పు చేయకపోతే వాళ్ళకి పూలదండలు వేద్దాం. ఓకే. ఏమైనా తప్పులు జరిగితే అరదండాలు అయితే. కాబట్టి తప్పు జరిగితే అరదండాలు దాకా పోతుందా? తప్పకుండా అవుతుంది కదా. తప్పు చేసిన వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు ఇట్లా అప్పనంగా అంటే ఇప్పుడు దీనిలో జనరల్ ఏమైతుందంటే తప్పు చేసేది ఇంజనీర్ లో కాంట్రాక్టర్ ఉంటారు, ముఖ్యమంత్రి దాకా పోతుందా? ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే ఇంజనీర్లు అయితే కాంట్రాక్టర్లు అయితే ఇంకెవరైతే రాజకీయ నాయకులు అయితే అంటే రాజకీయ నాయకత్వం దాకా పోతుందా? ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా రెస్పాన్సిబిలిటీ ఏమంటారంటే ప్రాజెక్ట్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళది రీడిజైనింగ్ ఇంజనీర్లు చూసుకోవాలి కదా అని అంటారు, లేదా కాంట్రాక్ట్ ఏజెన్సీ చూసుకోవాలి కదా అని అంటారు, ఎల్ఎన్టీ చూసుకోవాలి కదా అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాస్కోస్ లాంటి సంస్థలు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తారు, ఒకరు చేస్తారు కదా ఒక కంపెనీ డిజైన్ అయితే చేస్తారు కదా కంపెనీ. ఎవరు ఇంజనీర్ ఇప్పుడు ఏఈనో డిఈనో అయితే కూర్చొని చేయడు కదా డిజైన్ చేసేది. ఇప్పుడు పోలవరం కడుతున్నారు, దానికి ఒక డిజైనర్, ఇప్పుడు ఆయన ఒక కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ కు డిజైనర్ ఉంటాడు. ఇట్లా కడితే మనకు డిజైనర్ అంటే డిజైన్ కాదు కదా, ఆ ప్రెషర్ ను వాటిని అన్నిటి టెక్నికల్ అంశాలు అన్నిటి బేరీజ్ వేసుకొని వాటికి సంబంధించిన పిల్లర్ ఎట్లా ఉండాలి, దానికి సంబంధించిన క్రస్ట్ ఎట్లా ఉండాలి, క్రస్ట్ దాటిన తర్వాత ఎట్లా ప్రతి ఒక్కటి కూడా నీటిని ఏ విధంగా ఆపాలనేది. ఇప్పుడు మీ వెనుక మేజర్ గా ఆపితే 100 TMCలు కూడా ఆపుతాయని ఉండే, కానీ 16 నుంచి 25 TMCలు ఎప్పుడు నిల్వ ఉండే అవకాశం ఉండే అది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అది పగుళ్ళకు వచ్చింది 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరంకే అది తొందరగా కట్టడం వల్ల వచ్చిందా, నీటి బరువు వల్ల వచ్చిందా, లేదంటే అక్కడ ఉండే సాయిల్ వల్ల వచ్చిందా, అది ఇసుక మీటలో ఉందా, అసలు ఏంటి ఇవన్నీ తెలియాలి కదా. అవన్నీ తెలియకుండానే కట్టింది ఎవరు, ఇక్కడ కట్టమని చెప్పింది ఎవరు అనేది కూడా తేలాలి కదా. అందరేమో కేసీఆర్ గారి వైపు ఏళ్ళు చూపిస్తున్నారు, వారేమో మాకు సంబంధం లేదు, నేను నాకు అసలు ఆ ఇష్యూని తెలియదని వాళ్ళు అంటున్నారు. శ్రీధర్ గారు మంచి చేస్తే దండలు లేకపోతే అరదండాలు అంటున్నారు. సరే ఇప్పుడు దండాలు కాంగ్రెస్ పార్టీ మాకు దండలు వేయాలని చెప్పి మేమేం కోరుకోము. అరదండాలు ఎందుకు ఇస్తారండి? అరదండాలు ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే, వాళ్ళే పోలీసు, వాళ్ళే న్యాయ వ్యవస్థ, వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లా? నిజంగానే అట్లనే అరదండాలే చాలా ఉండదు అంతా కూడా. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం లాంటి ఒక బృహత్ పథకాన్ని కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలనుకున్నందుకు కేసీఆర్ గారు దండాలు ఇస్తారా? చూద్దాం కదా, అది కూడా తొందర ఏముంది. ఇలాంటికి ఈ ప్రభుత్వం అంటే ప్రజల్లో ప్రభుత్వం వచ్చిన 18 నెలలలో 18 నెలలు అనేది చాలా దూరం మాట,
సంవత్సరం లోపల అత్యంత ప్రజలలో పలచనైనటువంటి ప్రభుత్వం ఆ చీఫ్ మినిస్టర్ ఉంటే రేవంత్ రెడ్డి గారు. ఇక మీరు అరదండాలు వేస్తాం ఏం చేస్తామని ఊకరింపులు చేస్తే ఇక్కడ ఏమో ఉత్తగా లేం కదా, మీరు ఏదో చేస్తానగానే ఊకోనీకే. కాబట్టి వి యాజ్ ఎ పొలిటికల్ పార్టీ రెస్పాండ్ అవుతాం. కానీ ఇక్కడ ప్రథమ లక్ష్యం వాళ్ళది ఏంటంటే బదనాం చేయటం. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమికంగా ఏం చెప్పిందండి? వాట్ ఎవర్ మే బి ద కేస్ దట్ కెన్ బి రిపేర్డ్ అండ్ రిస్టోర్డ్. అది తెలిసి కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి డిలే. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అదే. దే వాంటెడ్ టు బ్రాండ్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ అ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. దే వాంటెడ్ టు ఏమంటారు, బదనాం చేయాలా, ఇది మనం రిపేర్ చేయలేమని చెప్పేసి. మీరు ఏం చేసినా ఈ తమాషా ఇంకొక 3 సంవత్సరాలే. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టు మీరు ఇవాళ చేయకపోతే ప్రజలు మీకు ఎట్లా బుద్ధి చెప్పట్లేదు చెప్తారు. మళ్ళీ ఆ ప్రాజెక్టు ద్వారా, మా ప్రాజెక్టు ద్వారా ఇదే రంగనాయక సాగర్ నుంచి కొండాచురిక గారు మీరు నీళ్లు వదులుతారు, కొండపోచమ్మ సాగర్ నుంచి వదులుతారు, మల్లన్న సాగర్ దగ్గరికి పోతారు. వరల్డ్ మన ఏమంటారు మిస్ వరల్డ్ చేసుకుంటే కేసీఆర్ అన్న వాళ్ళు జరిపేస్తానన్న వాళ్ళు సెక్రటరియట్లే చూపిస్తారు, మన యాదాద్రి ఆలయం చూపిస్తారు. కాబట్టి హుంకరింపులు కాదు కావాల్సింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా మా మీద చేసేటువంటి ఒక బదనామో వ్యవహారం అది వేరు సంగతి. తెలంగాణ మీద కోపం ఎందుకు? కట్టిన ప్రాజెక్టులను పడవ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు. ఇవాళ ఒక వేపేమో రిజర్వాయర్లు వాడుకుంటారు, ఇట్లా ఉంటా కూలిపోయిందని మాట్లాడండి ఒక ముఖ్యమంత్రి. ఎంత ఆత్మహీనత అది, ఎంత కుచిత స్వభావం అండి. ఒక దగ్గర చిన్న సమస్య వస్తే ప్రాజెక్టులో దాన్ని కూలిపోవడం అని మాట్లాడతారా, కూలేశ్వరం అంటారా? ఇది వాళ్ళ యొక్క సంస్కారాన్ని, హీన సంస్కారాన్ని చూపిస్తుంది. తప్పు జరిగితే యూ ఆల్రెడీ హావ్ కాన్స్టిట్యూట్ కమిషన్, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు పొద్దున మాట్లాడదాం నిజమేనా అబద్ధమైంది. కమిషన్ రాసిందే నిజం కాబోదు కదా, వాస్తవాలు ఏందనేది ఆ రోజు ముఖ్యమంత్రిగా వారికి తెలుసు, ఆ రోజు కొంతకాలం పాటు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు గారికి తెలుసు, ఆ తర్వాత దగ్గరగా చూసినటువంటి ఆర్థిక మంత్రిగా వారికి కూడా విషయాలు తెలుసు. రాజేంద్ర గారు ఎట్లా వస్తారు? ప్రజల ముందు నిజాలు పెట్టండి. కాకపోతే ఏంటంటే ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు చెప్పినా కాళేశ్వరం అనేది జస్ట్ నాట్ మేడిగడ్డ. ఇప్పుడు రీడిజైన్ చేసినారు, తమిళనాటి నుంచి మార్చారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవును, నీటి లభ్యత, సబ్మర్జెన్స్ ఇన్ మహారాష్ట్ర, ఆ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడము, ఆవిడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉండడము, ఇవన్నీ పెట్టుకొని ఒక మంత్రుల సబ్ కమిటీ వేసి, ఆ రోజు తుమ్మలాశ్వరరావు గారు కమిటీలో ఉన్నారు, ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు సబ్ కమిటీలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఇవాళ ఆయన బీజేపీలో ఉన్నారు. లెట్ దెమ్ కమ్అట్. తప్పని చెప్పండి. ఆ రోజు మంత్రుల సబ్ కమిటీలో ఉండి ఆ విషయం వాళ్ళకి తెలియదని చెప్పండి. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఆఫ్టర్ ది కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ కన్సర్న్. ఏదో ఉత్తగానే గాలికి చేసినట్లు. కాబట్టి ఒకటి, ప్రజాబాహుల్యంలో అన్ని విషయాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చింది, ఇవాళ ఏం చేస్తోంది? ఏదైనా ఒక్క ప్రాజెక్టు గ్రౌండ్ అయిందా? ఒక చెక్ డ్యామ్ కట్టినరా? ఓ కొత్త రోడ్ వేసినవా? ఓ సంక్షేమ పథకాన్ని అద్భుతంగా అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారా? ఉపాధి కల్పన చేసే ప్రయత్నం చేస్తున్నారా? రోజు ప్రకటనలు, ప్రచారం తప్పితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 18 నెలలు చేసిందేముంది? కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడండి. ఇవాళ హరీష్ రావు గారు కానీ, రేపు కేసీఆర్ గారు కానీ ఒకవేళ కమిషన్ను ఫేస్ చేయాల్సిన రోజున తెలంగాణ ప్రజల పక్షాన సమాధానం చెప్తాం. కానీ మీ యొక్క కోపాన్ని, పొలిటికల్ పార్టీగా మా మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, ఎట్లాగో ప్రజల్లో పలచనైపోయినారు కాబట్టి మళ్ళీ మా గవర్నమెంట్ రావాలని ప్రజలు ఇప్పుడే కోరుకుంటున్న అంశాన్ని మనసులో పెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరనే విషయం కూడా గమనించాలి. ప్రజలు ఉన్నారు మధ్యలో, ప్రజలు చూసుకుంటారు. ఓకే, దయాకర్ గారు. ప్రజలు ఆల్రెడీ చూసుకున్నారు, ప్రజలు చూసుకొని ఓడగొట్టిండ్రు. కానీ అవినీతి అక్రమాలు చేసి ఓడగొడితే ఇంట్లో అనుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు ఏమంటారు, ఒక క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ అందరు చూస్తారు, చూసి పలానా ఆయన భరత్ అంటే ఆయన ఎంత చెడ్డ ఆయన ఏమైనా అనుకుంటాడు. అయితే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? పోతుందని కొట్టిండు, భరతే కొట్టిండు, చట్టం తన పని చేయకుండా ఊరుకుంటారా? అట్లనే ప్రజలు చూసుకున్నారు. మిమ్మల్ని కాళేశ్వరమే మిమ్మల్ని ఓడగొట్టిందనేది జగమంతా తెలుసు. కానీ
తప్పు చేసిన కాబట్టి నన్ను ఓడగొట్టింది కాబట్టి నన్ను వదిలేయి, నేను ఈ అక్రమాలు చేస్తా కాబట్టి నాకు పవర్ ఉన్నప్పుడు చేస్తా, తర్వాత ఓడిపోతే వెళ్ళిపోతా అంటే కలవదు కదా. అట్లా అనుకుంటే ఇప్పుడు జగన్ లేకపోతే ఇతరత్ర ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో మీరు ఈడీ కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారు కదా ఇప్పుడు సమస్య. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు జరుగుతున్న చర్చ అంతా కూడా వాళ్ళు అవినీతి చేయలేదు అని చెప్పలేని స్థితికి ఎందుకు వచ్చిందంటే అక్కడ పగుళ్ళు ఉన్నాయి కాబట్టి. మరి అట్లనే పగుళ్ళు ఉంటే అట్లనే నాగార్జున సాగర్ అయిందా, అట్లనే శ్రీశైలం అయిందా, అట్లనే ఇతర ప్రాజెక్టులు అయినా ఎందుకు కాలేదు? ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ప్రాజెక్టు నడుస్తున్నాయి కదా. ఈ ప్రాజెక్టును ఎవరు ఆపిండు భరత్ భాయ్? నీటి నింపడు అనేది ఎవరు ఆపిండు? కాంగ్రెస్ ఆపిందా? బీఆర్ఎస్ కదా ఆపింది. వాళ్లే కదా దాన్ని నింపకుండా ఉండి దాన్ని ప్రమాదం అయిద్దని చెప్పి ఆపిందే బీఆర్ఎస్ కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నింపట్లేరు చేస్తలేరని మళ్ళీ ఇదేంటి కొత్త ముచ్చట? కాబట్టి మీరు ఎంత చెప్పినా దాని మీద మీరు కేవలం చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్పితే మీరు ఇప్పుడు బీజేపీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, మేము మాట్లాడతాం, మాటలే కానీ చేసేది చెప్పేది కమిటీ. ఆ కమిటీ వచ్చేదానికి అందుకనే చెప్తున్నా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల సొమ్మును మనం వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తే సమస్యలు తప్పవు అనడానికి కాళేశ్వరమే ఒక గ్రేట్ ఉదాహరణ. భారతదేశంలోనే ఇట్లాంటి ప్రాజెక్ట్ లేదంటే నేనైతే నిజంగా మన తెలంగాణలో ఇట్లాంటివి రావడం అనేది మంచిదనే కోరుకున్నాం. కానీ రీడిజైన్ లో లోపాలు ఇంజనీర్లు చెప్పినాక ఇలా వాళ్ళ పార్టీలో ఉన్న శ్రవణ్ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకసారి మీరు డిస్ప్లే చేయండి మళ్ళీ జీ న్యూస్ లో ఉన్నాయి, దాని క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ప్రారంభోపన్యాసం చేసి దాంట్లో ఉండే ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పిన తర్వాత టెక్నికాలిటీస్ అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ మా ఎమ్మెల్సీ గారు శ్రవణ్ గారే చెప్పిండ్రు మీ రావినారాయణ రెడ్డి హాల్లో. మీరందరూ వచ్చిందప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేమంతా పనిచేసింది ఆడ దామోదర్ రాజనరసింహ గారి ఇంట్లోనే ఇదంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసాం. ఆ రోజు చెప్పిన వాటిలలో ఆ వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ తప్పులుగా తేలుతున్నాయి. అవి పట్టించుకోలేదు. దొంగల ముఠ అని చెప్పిండు ఆయన. ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు, వాళ్ళ ముఖానికి ఎట్లా ఎప్పుడైనా ప్రాజెక్టులు కట్టిండ్రా, కట్టని వాళ్ళంతా కూడా ఇలా వచ్చి మాట్లాడుతుందనే పరిస్థితి ఆ రోజు అన్నాడు ఆయన. వాళ్ళ పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన. దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి ఆయన కంటే ముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తెలంగాణ బిల్లు రావడంలో ఆల్ పార్టీ మీటింగ్ కావడానికి అక్కడ అంటే ఆల్ పార్టీ అంటే అప్పుడు యూపీఏ పార్టీల భాగస్వామ్యంలో ఆయన ముందు ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. కొంతమంది దొంగల ముఠా కలిసి ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఆపినా పోవు, ఇన్ని ఖర్చు కాకపోవు, వీళ్ళ కింద చెడ పేరు లాకపోవు. అయినా ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయింది, సమస్యలు ఎదుర్కొంటుండ్రు. సరే ఏదేమైనా సరే రేపటి రోజున ముద్దాయిలు లేనాక చూద్దాం, వాటి మీద ఇంకెక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే ఓకే సో థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి గారు. మొత్తానికి సునీత 11వ తేదీన కేసీఆర్ అటెండ్ అవుతారు. అటెండ్ అయితే డెఫినెట్ గా అవుతారని అయితే మనకు తెలుస్తోంది. చూద్దాం. ముందు హరీష్ రావు అటెండ్ అవుతారు 6వ తేదీన. వ్యూహం మార్చింది బీఆర్ఎస్. నిజానికి వాళ్ళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే 2 గంటల నుంచి దాదాపు ఒక 3 hours పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు వెళ్లే ముందే అని చెప్పి. బట్ కేసీఆర్ లాస్ట్ మూమెంట్ లో అడ్వైజ్ చేసినట్టున్నారు హరీష్ రావు ఇప్పుడే వద్దు అని చెప్పి. సో 6th హరీష్ రావు, 9th ఈటెల రాజేందర్, 11వ తేదీన కేసీఆర్. ముగ్గురు అటెండ్ అవడం అయితే ఖాయం. అండ్ ఇట్స్ ఓపెన్ హియరింగ్ ఆల్సో. పీసీ ఘోష్ అందరు మీడియా సమక్షంలోనే దాని హియరింగ్ చేస్తున్నారు కాబట్టి మనకు కూడా తెలిసే అవకాశం ఉంది వాళ్ళు ఏం చెప్తారన్నది. అల్టిమేట్ గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 2-3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా దానిలో వాటర్ నింపాలా, మేడిగడ్డ రిపేర్ చేయాలా వద్దా, తుమ్మిడి హెట్టి కొత్తగా కట్టాలా. ఇక్కడ వర్షాలు ఉంటాయో ఉండవో. ఈసారి ఎర్లీగా వర్షాలు వచ్చాయి కానీ మాన్సూన్ ఎర్లీగా వచ్చినంత మాత్రాన బంపర్ క్రాప్ వస్తుందని కూడా మనం చెప్పలేం. జూన్ జూలైలో సరిగా పడకపోతే కూడా చెప్పలేం. పడితే ఓకే. సో ఆ వర్షాల దాన్ని బట్టి కూడా ఎక్కువ కాలం ఇంకా దీన్ని ఆపలేరు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి. తుమ్మిడి హెట్టుల ప్రాజెక్ట్ అయితే ఇప్పటిదిప్పుడు కంప్లీట్ కాదు, కనీసం 2-3 years అన్నా పడుతుంది ఒకవేళ కట్టాలనుకున్నా. ఆలోపు ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది. సరిపోకపోతే కనీసం అన్నారం, సుందిల్లా వాటిలో ఉన్న నింపాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి వాళ్ళు కూడా ఒక 3-4 months లోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు.
కమిషన్ కూడా వీళ్ళని విచారించిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరినీ విచారించింది కాబట్టి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. బట్ విజిలెన్స్ రిపోర్టర్లో అయితే ఇంజనీర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, కాంట్రాక్టర్ మీద ఎల్ఎన్టీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. మేబీ కమిషన్ రిపోర్ట్ కూడా డెఫినెట్ గా కూలింది కాబట్టి, పిల్లర్స్ కూలాయి కాబట్టి ఎవరో ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. అది ఇంజనీర్లా లేకపోతే కేసీఆర్ వరకు రెస్పాన్సిబుల్ చేస్తారా అన్నదే మనం చూడాల్సింది. ఎస్ సార్, రైట్ భరత్. ఎస్ సార్, డైలీ న్యూస్ అనాలిసిస్